తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ మహానాడు అనగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఒక ఉత్తేజం, ఒక ఉత్సాహం వస్తుంది. అందుకని ఈ తెలుగుదేశం పార్టీ మహానాడు ఎప్పుడూ కూడా ప్రతి జిల్లాల్లోని కూడా జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు ఒక ఆలోచన విధానం, మోడీ గారి ఆలోచన విధానాన్ని తీసుకుని చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఇద్దరు కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం ఏమిటంటే, ఎక్కడ మహానాడు అనేది మన అందరం కలిసేదే కాబట్టి ఆ మహానాడిని తక్కువ ఖర్చుతో, అంటే రాష్ట్రానికి, దేశానికి, ఇటు ప్రజలకి ఎక్కువ భారం కాకూడదనే ఒక ఉద్దేశంతో ఈ మహానాడిని ఏ వార్డులో ఆ వార్డులోని, ఏ క్లస్టర్ల దగ్గర ఆ క్లస్టర్ల దగ్గర, ఏ కార్పొరేటర్ దగ్గర ఆ కార్పొరేటర్ దగ్గర చేయమని చెప్పడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈరోజు మా 86వ వార్డులో మా కార్పొరేటరు ఇలా మా తెలుగుదేశం పార్టీ నాయకులు అందరితో కలిసి ఇవాళ ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. ఏదేదేమైనా సరే ఒక్కటే చెప్తాను మీకు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇవాళ కార్యకర్త అంటే విలువిచ్చేది ఇంచుమించు ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలోనే మొట్టమొదటి ఉంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి అని చెప్పగలరు. ఎందుకంటే కార్యకర్తలు ఎక్కువగా ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీ. ఆ ప్రపంచంలో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే అంతమంది కార్యకర్తలు ఉన్న పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ కాబట్టి కార్యకర్తలకి ఎప్పుడూ కూడా ఉత్సాహంగా ఉంటుంది ఈ మహానాడు అనగానే. ఈ మహానాడిని ఇక్కడ చేసుకోవడం మా మహాభాగ్యంగా అనుకుంటున్నాం. అలాగే ఎన్టీ రామారావు గారు చేసిన సేవలన్నీ కూడా ప్రతి సంవత్సరం ఆయన మొట్టమొదటి నుంచి ఏం చేశారు, ప్రజలకు ఏమి తాపత్రయపడ్డారు, ఆ తాపత్రయాన్ని ఎంతవరకు నెరవేర్చారని చెప్పుకోవడానికి కూడా మాకు ఇది ఒక మంచి వేదిక. కాబట్టి ఈ వేదిక ద్వారా మనం ప్రజలందరి దగ్గరికి మళ్ళీ ప్రతి సంవత్సరం కూడా వారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేసామని చెప్పడం బాగుంది. ఇప్పుడే మొదలైంది. ఇవాళ కిలో ₹2 బియ్యం మొదలుపెట్టిన మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా నందమూరి తారక రామారావు గారు. ఆయన ప్రత్యేకించి ఎందుకంటే చెప్తున్నాను, పేదవాడు ఎప్పుడూ కూడా ఆకలితో అలమటించకూడదు అనే ఒక ఉద్దేశంతో. అలాగే గృహాలు అప్పుడు రేకుల షెడ్లు వేసి, ప్రతి వాళ్ళు ఇల్లు కాలిపోతున్నాయి, తాటాకులు ఇల్లు ఉంటాయని చెప్పి షెడ్లు వేసి ఒక ఇల్లులు కట్టి ప్రతి వాడికి ఇల్లు చూపించిన ఘనత తెలుగుదేశం పార్టీ.